2023 ఎన్నికల్లో ఆనాడు మన హుజూర్ నగర్ నియోజకవర్గంలో 70,000 ఓట్లు వస్తే తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సంవత్సరంన్నర తర్వాత గెలిచిన ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి వదిలిపెట్టి పోయినా మేము మాత్రం వదిలిపెట్టమంటూ గ్రామ గ్రామాన సింహాల మాదిరిగా పోరాటం చేస్తున్న మా తమ్ముల వల్లే మా చెల్లెళ్ళ వల్లే ఏం జరిగింది అంటే పంచాయతీ ఎన్నికల్లో 14,000 ఓట్లు అదనంగా వచ్చినాయి. 70,000కు 84,000 అంటే మన బలం మరింత పెరిగింది తప్ప తగ్గలేదు. మనను వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఆ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉండేనో గతంలో వదిలిపెట్టిపోయినాడు. కనీసం సొంత ఊరిలో ఉన్న సర్పంచ్ గెలిపించుకోగలిగినాడా అంటే పార్టీ నీడ నుండి పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇగో ఈ మీ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యేని గొప్ప ఉదాహరణ. ఈరోజు ఒక అనామకుడుగానే వచ్చినాడు, రేపు అనామకుడుగానే మిగిలిపోతాడు తప్ప ఏమీ అయ్యేది లేదు. రేపు సరిగ్గా ఏప్రిల్ 27, 2026 మనం పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 2001వ సంవత్సరంలో 25-26 ఏళ్ల కిందట జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పెద్దలు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు వారు ఆశ్రయమిస్తే జలదృశ్యంలో ఆనాడు ఎగిరింది గులాబీ జెండా 25 ఏళ్ల కింద. రేపటితో 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగుపెట్టబోతా ఉంది గులాబీ జెండా. భారతదేశంలో ఏ పార్టీకి లేని విశిష్టత మన పార్టీకి మాత్రమే ఉంది. అది ఏంది అంటే మొదటి 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత 10 ఏళ్ళు అధికార పార్టీగా, గత 2.5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీగా 3 పాత్రలు సమర్థవంతంగా పోషించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మన నాయకుడు కేసీఆర్ గారిని ఇవాళ 3 ఫీట్లున్నోడు 4 ఫీట్లున్నోడు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత. ఎందుకంటే వాళ్ళు పాపం ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని దూషించి ఏదో 4 మాటలు కేసీఆర్ గారిని పైశాచికానందం పొందే ముఖ్యమంత్రి ఉన్నాడో పాపం ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. మనం తెచ్చిన కంపెనీ మన టీ హబ్లో పుట్టిన కంపెనీ అది. ఆ టీ హబ్లో పుట్టిన కంపెనీ పెద్దగా అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నది. ఇక రిబ్బన్ కట్ చేయవా రేవంత్ రెడ్డిని నేను పిలిచినారు. మనం గట్టినేని కడితే ఈయన పోయి రిబ్బన్లు కట్ చేస్తున్నాడు, అంతే కదా, ఏముంది చేసింది ఇప్పటిదాకా. పిలిచినారు, పోయినాడు. సరే పోయినాడు, ఏదో పోజులు కొడుతూ అక్కడ నిలబడి అట్లా పోజులు కొడుతున్నాడు. ఆఖరికి అక్కడ పిలిచే యాంకర్ అమ్మ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పింది తప్ప ఈయనను మాత్రం గుర్తుపట్టట్లేదు. ఇది మొదటిసారి కాదు, చివరిసారి అంతకంటే కాదు. 2.5 ఏళ్ళు అయిపోయింది. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు ఆయన పేరు. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతుల వర్షం కురిపిస్తున్నారు. నేను చెప్పట్లా ఇది, మీరు కావాలంటే ఆ యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎవరన్నా పోయి ఆయన ఎవరు ఉండే ఆయన పేరేంది అనగానే ఆయన పేరు చెప్పకు, ముఖం తిప్పుకుంటున్నారు.